కానీ కల్లాల దగ్గర రైతన్నలకు గోనె సంచులు కూడా కరువైనాయి. ఆ గోనె సంచులంతా డబ్బుల మూటగా మారి ఢిల్లీకి పోతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో నిజంగా ఢిల్లీకి మూటలు పోతున్నాయా? రేవంత్ పంపిస్తుండా? ఆర్ఎస్ ప్రవీణ్ గారి యొక్క మాటలు నిజంగా కూడా వారి మాటలు విన్నాక చాలామంది అసహించుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారి యొక్క నేపథ్యం గురించి వాళ్ళు చాలా ఊహించుకున్నారు చాలామంది. ఆయన ఒక నిస్వార్థమైన నాయకుడు, ఒక నిక్కచ్చగల అధికారి అని అనుకున్నారు. ఇవాళ ఆయన తాపత్రయం చూస్తుంటే, ఇలా రాజకీయ తాపత్రయం చూస్తుంటే, ఆయన ఏదైతే సిద్ధాంతాలు వేదాలు వల్లించిండో అవన్నీ కూడా కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసం, ఆయన స్వార్థం కొరకు ఆయన ఒక కపట నాటక సూత్రధారిలాగా వివరించినట్టు అవుపడుతుంది వాళ్ళ. ఎందుకంటే ఎంతసేపు నేను నా అనే స్వార్థంతోనే ఆయన ఆ రోజు చేసింది ఏదైతే చేసిండో జనానికి ఊరించిండో ఇలా అవన్నీ కూడా కేవలం ఆయన స్వార్థం కోడి నిలువెల్ల మనిషి విషం నింపుకొని మాట్లాడినట్టుగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. ఇవాళ చేతగాక చావలేక ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నిరాశ నిస్పృహలతో ఇవాళ మాట్లాడే మాటలు ఇవాళ కేవలం కేసీఆర్ గారి పబ్బం కొరకు, కేటీఆర్ గారి పబ్బం కొరకు, రేపు పొద్దుగాలేదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారేమో అని చెప్పి ఆశ కొద్ది చేస్తున్నారు తప్ప నిజంగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు వారు విద్యావంతులు, మంచి అధికారం నమ్మకం ఉండేది మాకు ఇవాళ. కానీ ఇలా వారు మాట్లాడిన మాటలు పట్టినట్టయితే నిజంగా కూడా నవ్వాలనో ఏడవాలనో వారి స్థాయి ఏందో మాకే అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే వారికి నిజంగా కూడా మంచి అధికారి అని ఒక అభిమానులుగా మారిన వాళ్ళం. కానీ అలా వాళ్ళ మాటలు చూసిన తర్వాత ఆ పార్టీని స్థాపించి మళ్ళీ దాన్ని తీసుకుపోయి దొరల గడీల పాలన దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినప్పటి నుంచి వారి మీద మాలాంటి వాళ్ళకైతే ఇవాళ కొంచెం అభిప్రాయం సడిలిందని మొత్తం చెప్తున్న వాళ్ళ వారి మాటలన్నీ కూడా నీటి మూటలు ఉంటాయి. వాళ్ళ కేవలం కొంతమంది ప్రారంధం కొరకు వారు మాట్లాడుతున్న మాటలే. ఇవాళ ఢిల్లీకి మూటలంటే మీ మాదిరిగా మూటలు కట్టుకోలే, మీ నాయకుల మాదిరిగా ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కూడైకొస్తుంది. మీ నాయకులు తెలంగాణ సొమ్మును అందిన కాడికి దోసుకుని ఏ విధంగా దాచుకున్నారు, మూటలు కట్టుకున్నారు. శ్రీశైలం మన కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ విధంగా లక్షల కోట్లు గల్లంతైనాయి. ఈ కార్ రేసింగ్లో మీ యువ నాయకుడు ఏ విధంగా డబ్బులు కొట్టేసిండు, ఇలా ఫార్మాసిటీ పేరు మీద ఏ విధంగా కొట్టేసిండ్రు, చుట్టుపక్కల ల్యాండ్లన్నీ కూడా ఏ విధంగా కొట్టేసిండ్రు అనేది ఇలా లోకమంతా కూడా కూడైకొస్తుంటే ఇలా మూటలు మేమక్కడికి మూటలు కట్టడానికి మన మిగిలిందే ఉంది అప్పు తప్ప. ఇలా మూటలు కట్టి పంపడానికి అప్పులు తప్ప ఏం మిగిల్చేయడం ఆయన అధినాయకుడు నేను అంటుంది వాళ్ళ. దానికి సమాధానం వారు చెప్పారు. మీరు హరీష్ రావు గురించి మాట్లాడుతున్నారు. సో హరీష్ రావుకి సంబంధించి ఆయన ఒక ఫ్యూచర్ సిటీని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని అంటున్నారు. సో ఈ ఫ్యూచర్ సిటీ గురించి ఏం చెప్తారు? ఈ ఫ్యూచర్ సిటీ గొడవ అయింది అసలు. చూడండి, ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు మార్చిపోయింది కదా. ఈ రాష్ట్రాన్ని ఇంచుమించు 8,50,000 కోట్ల అప్పులు నెట్టితే ఆ పాపం ఏదంటే అంటే ఇప్పుడు నెలకు 6,750 కోట్ల రూపాయల మిత్తు రూపాన కట్టాల్సి వస్తుంది. మనం తిన్నా తినకుండా కట్టాల్సి వస్తుంది కదా. దానికి ఆర్థిక వనరులను మనం సమృద్ధిగా డెవలప్ చేయాలి కదా. ఇలా ఫ్యూచర్ సిటీ పేరు మీద మనం దాన్ని ఒక ఐకాన్గా చూపించుకుంటాం. ప్రపంచానికి ఇది ఆర్థికంగా ఇది చాలా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం ఇది, ఇక్కడ మీరు అందరు కూడా వచ్చి పెట్టుబడులు పెడితే ఇది మీకు ఒక స్వర్గధామం అవుతుందని చెప్పి వాళ్ళు అనేక రకాలుగా దానికి హంగులను మరి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అనేక వివిధ మల్టీనేషనల్ కంపెనీలను కూడా అక్కడ మనము తీసుకొచ్చి పెట్టినాం. అనేక మంది పెట్టుబడులు పెడుతుంది వాళ్ళు. ఒక్కొక్క పెట్టుబడి అందరికీ నమ్మకం కుదిరింది. యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిజంగా కూడా అభివృద్ధి చేస్తారు. వాళ్ళ మాదిరిగా ఏదో మేము ఫార్మాసిటీ పేరు మీద రైతుల ల్యాండ్లు కొట్టేయడమా, అక్విజిషన్ పేరు మీద ల్యాండ్లు కొట్టేయడమా అది కాదు. వాళ్ళ రైతుకు వారు అడిగిన కాడికి ఇవాళ స్వచ్ఛందంగా వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇస్తున్నాం. ఇలా మీరు చూసిన మల్లన్న సాగర్ ద్వారా ఏ విధంగా రైతులు ఇలా నిరాశలు అయితే వాళ్ళకి ఏం చేసింది. ఇలా మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద అనేక మంది రైతులు నిరాశలు అయితే ఊళ్ళకు ఊళ్ళు మురిగితే వాళ్ళు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చినా మీ అందరికి తెలుసు. ఇలా ఫ్యూచర్ సిటీ మేము తీసుకొస్తున్నామంటే అక్కడ ఎవరికి కూడా లేదు. ముందు ఏం చెప్పినాం మనం, ఎవరికి ఏం కావాలో అది ఇచ్చేయండి. రైతులను ముందుగాల భూమి కోల్పోతున్న నిర్వాసులకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మనం సమకూర్చుదాం, వాళ్ళకు తగిన రీతిలో నష్టపరిహారాన్ని ఇద్దాం అని చెప్పిన తర్వాత చేసుకుంటూ పోతే అది దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఇప్పుడు అందులో పెట్టుబడులు మొదలైనవి. ఇవాళ చిన్న చిన్న అంకుర కొన్ని కంపెనీలు రావడం మొదలైనవి ఫ్యూచర్ సిటీలో. మొదలయ్యేసరికి వీళ్లకు అబ్బాయి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఇది మంచి సఫలీకృతమవుతుంది, ఇందులో మాకు అడ్రస్సులు పోతాయిగా అని చెప్పి పిచ్చిలేసింది వీళ్ళకి. ఇవాళ మునిపే ఎండలు ముదిరినాయి తెలంగాణ ప్రాంతంలో. అధికారం కోల్పోయి ఒకవైపు ఉన్నారు, బామ్మర్దోదికి రాని తిరడు ఆయనను, మరదలోదికి తిడుతుంది ఆయనను, ఇన్ని పరేషాలు ఉన్నాయి ఆయనకి. ఇవాళ
మరి ఏదో ఆయన ఐడెంటిటీ క్రైసిస్ ఆయనకు ఉంది ఇవాళ 46 డిగ్రీల నుంచి 51 డిగ్రీల ఉష్ణోగ్రతలు తెలంగాణ ప్రాంతంలో సూపర్ ఎలినో ద్వారా వస్తున్నాయి ఇవాళ. మతి భ్రమించింది అలా ఆయనకు. మతి భ్రమించి నేను కూడా పేపర్లలో ఉండాలి, నేను కూడా ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రజలందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి నేను ఏదో ఒకటి మాట్లాడి పేపర్లలో ఉండాలంటే ఇవాళ హెడ్లైన్స్లో ఉండడానికి కొన్ని చేసే చిలిపి ప్రయత్నాలు, పిచ్చి ప్రయత్నాలు.